మంచు విష్ణు నిర్మిస్తున్న భక్త కన్నప్ప మూవీ బడ్జెట్ 100 కోట్లు అయితే ప్రభాస్ అన్నకు ఎంత భయ్యా రెమ్యునరేషన్ ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు. అయితే ప్రభాస్ అన్న సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. మూవీ షూటింగ్ కు కేవలం 7 రోజులు మాత్రమే కాలర్ సీట్ ని ఇచ్చాడు. ఇంకా మూవీ షేర్స్ లో 11% ని తీసుకుంటున్నాడు. ప్రభాస్ అన్న ఇందులో నందేశ్వరుడిగా కనిపిస్తాడు. ఇంకా నందేశ్వరుడికి కేవలం వాయిస్ ని మాత్రం ఇస్తాడు. ప్రభాస్ అన్న సీన్స్ కన్నప్పలో కేవలం 10 నిమిషాలే మాత్రం ఉంటుంది. కొంతమంది మంచు విష్ణు నీకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పాడు బ్రో అని చెప్పే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ని అయితే పెడతాను. మీరు ఏ మూవీ గురించి అయినా తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్ లో సెర్చ్ చేసి డీటెయిలింగ్ గా తెలుసుకోవచ్చు. భయ్యా బాలీవుడ్ లో ఎందుకని ఇంకా కల్కి మూవీకి కాంట్రవర్సీ రావట్లేదని అనుకుంటున్నాను. బాలీవుడ్ లో ఉన్న బడా బాబులు కాంట్రవర్సీ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా. కానీ కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా 700 crores కలెక్ట్ చేయగానే కల్కిలో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం బిగ్ బాస్ ట్యూన్ లని కాపీ చేశారంటూ అక్కడ మీడియాలో రాస్తున్నారు. వాళ్ళకి అసలు ఏమాత్రమైన బుర్ర అనేది ఉందా? ఒకసారి మనము విందాం. ఇది విన్నాక బాలీవుడ్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.